హాయ్ ఫ్రెండ్స్, హృదయపూర్వం మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో మోహన్ లాల్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సందీప్ క్లౌడ్ కిచెన్ నడుపుతూ ఉంటాడు. అయితే అతని తాగుడు మూలంగా అతనికి హార్ట్ పనిచేయకుండా పోతుంది. హార్ట్ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్సిడెంట్లో చనిపోయిన పూణేలో ఉంటున్న కల్నల్ గుండెని సందీప్కి అమరుస్తారు. అమర్చిన తర్వాత కల్నల్ కూతురు అతన్ని చూడడానికి వస్తుంది. ఆమె ఎంగేజ్మెంట్ కి పూణే రమ్మంటుంది. పూణే వెళ్ళిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఎంగేజ్మెంట్ లో జరిగిన చిన్న గొడవ వల్ల ఆ పూణేలో అతను 2 వారాలు ఉండాల్సి వస్తుంది. అది 4 వారాలు అవుతుంది. ఈ 4 వారాల్లో కల్నల్ భార్య, కూతురికి, ఆ ఇంట్లో ఉంటున్న పని మనిషికి, కుక్కకి కూడా సందీప్ ఎంత దగ్గర అయ్యాడు, కల్నల్ స్నేహితులకు కూడా అతను ఎంత దగ్గర అయ్యాడు అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. ఇదే కథ. సందీప్ సొంత బావ అతని ఆస్తిని కాజేయాలనుకుంటూ ఉంటాడు. కానీ ఏ రోజు అతని గురించి పట్టించుకోడు. కానీ సందీప్ లో ఉన్న గుండె తన తండ్రిదని తెలిసిన కల్నల్ కూతురు అతన్ని సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అలాగే కల్నల్ భార్య కూడా అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అందరూ హృదయపూర్వకంగా, అంటే మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించడం మొదలు పెడతారు. సందీప్ కూడా మనసులో కొన్ని చెడు ఆలోచనలు వచ్చినా వాటిని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా అందరినీ ప్రేమించడం మొదలు పెడతాడు. చాలా రోజుల తర్వాత ఒక కూల్ సినిమా, ఒక కూల్ క్యారెక్టర్, ఇలాంటి సినిమాని మోహన్ లాల్ తప్ప ఎవరూ చేయలేరు అన్న విధంగా అద్భుతంగా ఆ క్యారెక్టర్ని పోషించారు మోహన్ లాల్. కూర్చోకుండా నిలబడే తినే క్యారెక్టర్ హైలైట్గా అనిపిస్తుంది అతను పోషించిన తీరు. కల్నల్ స్నేహితులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిన్నప్పుడు తనకి తగిలిన గాయం గురించి చెప్తూ, ఆ గాయం నుంచి రికవర్ అయిన తర్వాత ఎదురుగా తల్లిదండ్రులు ఉన్నారని, హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత బ్లూ కర్టెన్లు, ఎలక్ట్రానిక్ మిషన్లు మాత్రమే ఉన్నాయని, ఒంటరితనంలో ఉన్న బాధని చెప్తూ, కల్నల్ భార్య, కూతురికి అండగా ఉంటానంటూ, వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదంటూ అతనిచ్చే ధైర్యం అద్భుతంగా ఉంటుంది డైలాగ్స్ లో. భారతదేశంలో గొప్పతనం ఏంటంటే మనుషులకి ఎంతో వాల్యూ ఇస్తారు. ఈ సినిమాలో అదే చూపిస్తారు. ఒక కల్నల్ గుండె అమర్చిన తర్వాత ఆ గుండెని చూడడం కోసం, ఆ గుండెని మోస్తున్న వ్యక్తిని చూడడం కోసం, ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. అయితే దర్శకుడు అక్కడతోనే ఆగిపోలేదు. ఆ గుండెకి కావలసిన ప్రేమ, అభిమానం కూడా ఇస్తే ఆ గుండె మరికొంతకాలం బతుకుతుంది అన్నట్లు చూపించాడు. కూల్ ఫోటోగ్రఫీ, కూల్ డైలాగ్స్, లైటర్ విన్ కామెడీ, హార్ట్ టచింగ్ సన్నివేశాలు, అక్కడక్కడ కళ్ళ వెంట నీళ్లు కూడా తెప్పిస్తాయి. అద్భుతమైన పెర్ఫార్మెన్సులు. మాళవిక మోహనన్ తల్లిగా సంగీత మాధవన్ నాయర్ చాలా బాగా చేసింది. డీసెంట్గా ఉంటాయి క్యారెక్టర్లు. ఎక్కడ వెకిలి చేష్టలు కానీ, అసహ్యకరమైన పనులు చేయడం కానీ చేయకుండా చాలా చక్కగా డీసెంట్గా తీశాడు దర్శకుడు. మేల్ నర్స్గా హీరోతో పాటు సినిమా అంతా ఉండే సంగీత్ ప్రతాప్ చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ కూడా చక్కగా ఉంటుంది. అతని క్యారెక్టర్కి చక్కటి ముగింపు కూడా వస్తుంది. జాకో పాత్రలో లాలు అలెక్స్ ఫ్రెండ్ చనిపోయే ముందు అతనికి ఎందుకు దూరం అయ్యాడు అన్న ఫీలింగ్తో బాధపడే పాత్రలో చాలా బాగా చేశాడు. బాబురాజ్ 2-3 సీన్లకే పరిమితం అయ్యాడు. బేసిల్ జోసెఫ్ ఉన్న ఒక్క సీను అంత గొప్పగా అనిపించదు. మీరా జాస్మిన్ క్లైమాక్స్లో ఒక చిన్న 2 సెకండ్ల పాత్ర చేయడం విశేషం. అనుమూతిదాట్ అందించిన కెమెరా వర్క్ బాగుంటుంది. అఖిల్ సత్యన్ స్టోరీ చాలా క్లాస్గా, కూల్గా ఉంటుంది. ఓ గుండెని పిండేదు, అలాగని మనసుని టచ్ చేయకుండా వెళ్ళదు. అలా ఉంటాయి సన్నివేశాలన్నీ. చివరికి సినిమా అయిపోయిన తర్వాత మనందరం సందీప్ అనే క్యారెక్టర్ని ఎంతగానో ఇష్టపడతాం. అంత బాగుంటుంది ఈ సినిమా. తెలుగు డబ్బింగ్లో చక్కగా రిలీజ్ చేశారు. జియో హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ లభిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా ఇంత కూల్గా, క్లాస్గా ఉన్న సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటే ఊహించుకోండి ఎంత బాగుందో. మాళవిక మోహనన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కేవలం గ్లామర్ రోల్స్కే కాదు, యాక్టింగ్ కూడా చేయగలదని కొంచెం నిరూపించుకుంది ఈ సినిమాలో. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈ తెలుగు డబ్బింగ్లో పాటలు మాత్రం బాగోలేదు. ఉన్న 2 పాటల్లో పర్వాలేదు, అవి ఎక్కువసేపు ఉండవు. అదే మనకి ప్లస్ పాయింట్. ఒక హిందీ పాట ఉంటుంది, ఓకే అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా ఎవరినన్నా క్షమించాలనుకుంటే క్షమించేస్తారు, ప్రేమించాలనుకుంటే ప్రేమించేస్తారు. అంత మంచి సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?